తాండూరు పట్టణంలో ప్రభుత్వ భూమిలో అక్రమాలు ఆలస్యంగా వెలుగులోకి. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని ఘనంగా సన్మానించిన పాతకుంట విఘ్నేశ్వర కాలనీ వాసులు. చేనేత హస్తకళలను ప్రోత్సహించండి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. తాండూరు గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు. పాల్గొన్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణం నడిబొడ్డున సర్వే నంబర్ 135లో ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమాలు వెలువెత్తాయి. ఆలస్యంగా విషయం బయటికి వచ్చింది. వివరాల్లోకి వెళితే తాండూరు పట్టణంలోని సర్వే నంబర్ 135లో 40.31 ఎకరాల భూమి ఉన్నది. అదే స్థలంలో పేరు మోసిన ఓ రాజకీయ నాయకుడి పేరు చెబుతూ రోడ్డుకు ఆనుకొని 6 దుకాణాలను కూడా ఏర్పాటు చేశారు. 6 దుకాణాలు ఏర్పాటు చేసిన వ్యక్తి అద్దెకి ఇచ్చి చాలా సంవత్సరాలుగా వసూలు చేస్తున్నారు. ఈ దుకాణాలు ఎవరి అని ఎవరైనా అడిగితే పేరు మోసిన ఆ నాయకుడి పేరు చెప్పడం రివాజుగా మారింది. ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న ఈ 6 దుకాణాలపై మున్సిపల్ రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అదే విధంగా కార్యాలయానికి ఆనుకొని ఉన్న క్లబ్ కేటాయించారు. కాగా కొన్ని సంవత్సరాలుగా అక్కడ క్లబ్ కూడా కొనసాగింది. అప్పుడు క్లబ్ సభ్యులుగా ఉన్న ఓ వ్యక్తి అక్కడే ఉన్న చిన్నపిల్లల ఆసుపత్రికి పార్కింగ్ కోసం 45,000కు అద్దెకి ఇవ్వడం జరిగింది. పిచ్చి మొక్కలను తొలగించి సదును చేసి ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల వాహనాలు ఇతర వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ గా మార్చుకున్నారు. అంతేకాకుండా చెరుకు రసం బండ్లు నిలిపిన వాళ్ళ దగ్గర సదరు వ్యక్తి వసూళ్లకు కూడా పాల్పడ్డారు. డబ్బులు ఇవ్వకపోవడంతో మద్యం సేవించి చెరుకు రసం బండి నడిపే వ్యక్తిని బెదిరించారు. అన్యాక్రాంతం అవుతున్న ఈ ప్రాంతంపై అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మల్లన్నాని చెల్లిమల్లి మల్లన్నాని ఇలా ఏమని అడుగుతున్నారు. ఇవ్వకుంటే మొన్న రాత్రి వచ్చి ఇష్టం వచ్చి ఎత్తిపోయింది. జగ వాళ్ళదంట. జగ వాళ్ళకి మా జగ ముగ్గులు పెట్టుకున్నారు. ఇదా ఇవ్వాలి అంటే మాకు ఇంకా ఎంత 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 అడుగుతున్నారు. 3,000 అడుగుతున్నారు. మన వచ్చి కాదన్నా అని చెప్పిన చెప్తే మొన్న రాత్రి తాగొచ్చి అమ్మాయి వెళ్ళబట్టుకుని. తాండూరు మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు విఘ్నేశ్వర కాలనీ వాసులు మంగళవారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీ వాసుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు గులి నవీన్ కుమార్, కౌన్సిలర్ నీరజాబాల్ రెడ్డి, బంటు మల్లప్ప, బంటు వేణుగోపాల్, కౌన్సిలర్ రాము తదితరులు పాల్గొన్నారు. నేను బాలరెడ్డి ఇంతకుముందే గతంలో కారు మీద వచ్చి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా చూడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోవడం కూడా జరిగింది. మీకు ఉన్నటువంటి సమస్యలలో ప్రధానంగా చిలకవాకు కూడా అదైతే మీకు చాలా ఇబ్బంది క్లియర్ అయిపోతుంది. 16 కోట్లు దానికి శాంక్షన్ కూడా చేయడం జరిగింది. మనకు అదృష్టానికి ఏంటంటే ఇప్పటికే టెండర్లు అయిపోతున్నది. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రావడం, దాని తర్వాత కంటిన్యూ మొన్ననే ఎంపీది కావడం, 16 కోట్లు ఆల్రెడీ టెండర్ ప్రాసెస్లో ఉంది. దానికి ఏ విధంగా కావాలనో ఇక్కడ ఉన్నటువంటి పాలరెడ్డి గారు కానివ్వండి, వేణు గారు కానివ్వండి, నిరజ గారు వీళ్ళందరూ కూడా ఆ కాలువ ఎట్టెట్లు వస్తుందో వాళ్ళ ఎస్టిమేషన్స్ తయారవుతున్నాయి. డిపిఆర్ ఐటమ్స్ మీరు కూడా సహకరించి మీకు కాలనీవాసులకు అందరూ కూడా అనుగుణంగా ఉండేటట్లు మీరు ఆ 16 కోట్ల డిపిఆర్ తయారు చేయండి. నేను జూన్ 4th ఏదైతే ఉందో మనకు నోటిఫికేషన్ అయిన వెంబడే నేను టెండర్స్ పెట్టించి వారం 10 రోజులలో జూన్లో కంపల్సరీ వర్క్ స్టార్ట్ చేపిస్తాను. ఆల్రెడీ అమౌంట్ అయిపోయింది, దానికి శాంక్షన్ అయిపోయింది, నాకు ఇబ్బంది లేదు. హెచ్ఎండిఏ ద్వారా నేను చేయించేసినాం. కంపల్సరీ మొన్ననే కొన్ని అమౌంట్ కూడా ఒక 20 లక్షల వరకు మళ్ళీ అడిషనల్గా ఇచ్చినాం.
దాంట్లో ఏదో కౌన్సిలర్లు వాళ్ళందరూ కూడా కూర్చొని ఈ కలెక్టర్ ఇచ్చుకుంటారో అక్కడ ఇచ్చుకుంటారో అది కూడా ఈ మనం 20 తారీఖు వరకు జూన్ వరకు అయితే మనం అడిషనల్గా ఏం చేయడానికి రాదు కనుక ఉన్నటువంటి 20 lakhs ఏదైనా ఉంటే అవి వాడుకోండి. తర్వాత నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఈ కాలనీలన్నింటినీ ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా దశల వరకు కంపల్సరీ అన్నీ పూర్తి చేసుకుందాం. డైరెక్ట్ హెచ్ఎండితో కన్నా కొన్ని ఫండ్స్ తీసుకొచ్చి ఈ కాలనీలో ఎట్లయినా బర్నింగ్ ఉంది, చాలా రోడ్స్ కూడా పెండింగ్ ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది. నేను అక్కడ కూడా పార్కు కబ్జా పెట్టడము, పార్క్ అంతా కూడా మూరంబోజు చూడడం అదంతా కూడా చూడడం జరిగింది. అవన్నింటినీ కూడా దశల వారీగా ఈ కాలనీకి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత తప్పకుండా నేను తీసుకుంటాను. దశల వారీగా అన్నింటినీ కూడా కాలనీని కూడా అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకున్నాను. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి లైట్సే కానీ, స్తంభాలే కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, దశల వారీగా అన్ని కంప్లీట్ చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, రోడ్స్ ఇక్కడ ఇంకా ఏ సమస్య ఉన్నా కానీ తప్పకుండా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఈ 5 సంవత్సరాల లోపల కాలనీని ఒక మోడల్ కాలనీ తాండూరునే ఒక మోడల్గా చేద్దాం. ఈరోజు పాత తాండూరులో ఇంతకుముందు చూసినాం మనం, అక్కడ బ్రిడ్జ్ చేయాలంటే అందరూ వచ్చి టెంకాయలు పెట్టుకోయారు, అందరు వచ్చి శిలాఫలకాలు వేసిపోయినారు. కానీ దాంట్లో ఈరోజు ఆ బ్రిడ్జ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థ కూడా టౌన్లో ఉన్నటువంటి రోడ్లే కానివ్వండి, ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ రోడ్లే కానివ్వండి, రోడ్స్ను కూడా అన్ని రోడ్స్ మీ అందరి ఆశీర్వాదం వల్ల మన గౌరవ ముఖ్యమంత్రి మన దగ్గరనే ఉన్నాడు, వారి సహకారంతో తాండూరుని అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, రేపు కూడా మొన్న నన్ను ఏ విధంగా అయితే ఆదరించడం చెప్పించారో రేపు జరగబోయే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో కూడా దయచేసి మనకి, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్గా తీసుకున్నాడు చెవెళ్ళ నియోజకవర్గం కనుక పార్లమెంట్ కనుక వారికి తప్పకుండా మనం కానుకగా ఒక మంచి మెజార్టీ మీరు కూడా సాయం చేసి సహకరించి రేపు హస్తం గుర్తుకు ఖచ్చితంగా ఎవరిని అభ్యర్థులు నిలబెట్టినా మనం గెలిపించుకోవాలని చెప్పి కూడా దానికి సహకరించాలి. అత్యధికంగా మీరు కూడా నాకు వేసినట్లు వెయ్యి అందరూ కూడా చేతి గుర్తు కోటేయాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఇక్కడ రెండోసారి 10 సంవత్సరాలు దాదాపు ఇంకొక సంవత్సరం అయితే 10 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాను. కానీ మన సమస్య మాత్రం ఇంతవరకు తీరలేదు. 10 సంవత్సరాలు గెలిచినప్పటి నుంచి పార్కు కోసమే కొట్లాడుతున్నా, చిల్కావాగు కోసమే కొట్లాడుతున్నా. కానీ 10 సంవత్సరాల నుంచి నేను ఆ ప్రాబ్లం తీరలేకపోతున్నా. ఎక్సెప్ట్లీ మీకు అందరికీ సారీ చెప్తున్నా దాని గురించి. ఎందుకంటే అది నా వల్ల కాలేకపోయింది. మినిస్టర్ మహేందర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి అదే కొట్లాడుతున్నా, రోహిత్ రెడ్డి ఉన్నప్పటి నుంచి అదే కొట్లాడుతున్నా. రోహిత్ రెడ్డి అయితే పూర్తిగా నన్ను పక్క పెట్టేసి మొత్తం తానే రాజకీయం చేసి ₹1 శిలాపలక వేసిన అన్నాడు, అది వేసిన ఇది వేసిన మొత్తం మమ్మల్ని జీరో చేసిన వాటిలో అది చేసిన ఇది చేసిన ఏ పని కానివ్వలేడు. తాండూరును మొత్తం దోసుకొని ఆయన ఇల్లు కట్టుకున్నాడు తప్పితే ఏ పని కానివ్వలేదు. అందుకే మనం అందరం వచ్చి అన్నగారికి సపోర్ట్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే. మీకు ఆ రోజు వచ్చి చెప్పినప్పుడు, మా సార్ వచ్చి చెప్పినప్పుడు కూడా మీరందరూ దానికి యాక్సెప్ట్ చేసి మీరందరూ అన్న గెలుపుకు కారణమైనందుకు ప్రతి ఒక్క మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన సమస్యలు చాలా ఉన్నాయి. మీరు అన్న తిరగలేదు అనుకుంటున్నారు. అన్న ఆల్రెడీ మన వార్డు లోపల మా సార్ని తీసుకొని వచ్చి బండి మీద మొత్తం తిరిగేసి వెళ్ళిండు. మన సమస్యలన్నకి అన్నీ తెలుసు. ఎందుకంటే కొంచెం మెల్లిమెల్లిగా అవుతుంది, పక్క అవుతుంది, అన్న చేస్తాడనే ధైర్యం కూడా నాకు ఉంది. ఎందుకంటే మనం కష్టపడ్డది ఏంటో అన్నకు తెలుసు కాబట్టి కంపల్సరీ తీరుస్తాడు మన బాధలు. కానీ మనం కొంచెం ఓపిక పట్టాలి. ఇంకొకటి ఏంటంటే మీరు కూడా మున్సిపాలిటీకి సహకరించండి. మీ పక్కన ఉన్న వాళ్ళకి ఇల్లు కడుతున్నారు కదా, అది ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని మీవి అయిపోయినాయి కట్టే వాళ్ళకి మీరు ఏం చెప్పండి అంటే, ఒకటి సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకో. మనకి ధైర్యం ఉంటుంది, కొట్లాడే ధైర్యం ఉంటుంది. ఇన్ని రోజులు మన వాళ్ళ లోపల సెల్ఫ్ అసెస్మెంట్ లేక, ఇంటి నంబర్లు లేక నాకు కొట్లాడే ధైర్యం కూడా లేదు. ఎందుకంటే ఇంతవరకు ఈ సర్వే నంబర్ అనేది మన గెజిట్లో లేకుండే, కోకట్ గ్రామ పంచాయతీ కింద ఉండే, మన గెజిట్లో కలిసింది. ఇప్పుడు కొట్లాడే ధైర్యం మనకున్నది, మనం చేపించుకునే ధైర్యం మనకుంది. కాబట్టి మీరు కూడా మాకు సహకరించాలి. కంపల్సరీ మీ వెంట ఉండి మీకున్న సమస్యలను అందరితో కొట్లాడి, నేను కానివ్వండి, వేణు కానివ్వండి, మా సార్ ఎవ్వరం కానివ్వండి, చేపించుకుందాం. ఎందుకంటే మనం అట్లా చేసిన పని బాధ్యత మనం చేసిన మనందరికీ తెలుసు. కాబట్టి ఈ మిషన్ భగీరథ ఇమీడియట్లీ మిషన్ భగీరథ పోల్స్ లైట్ అదొక్కటి ఫస్ట్ ఇమీడియట్లీ చేపియండి అన్న. మిగతా పనులన్నీ మీరు ఆలోచన చేసి చేపియండి. సమస్యలు అడిగింది, ఆ సమస్యలకు మీరే గారు ఒకటి చెప్పాడు అన్న. ఈ ఏరియాకు ఇంచుమించు ఒక 150 కరెంట్ పోల్లు పట్టినాయి కదా. దాంతోపాటు ఒక లైట్లు వేసేది 5 కిలోమీటర్ల మిషన్ భగీరథ పైప్ లైన్ మనం మొన్న చూసిన ఏరియా ఇదంతా కవర్ అయిపోతుంది. ఫస్ట్ ఈ 2 థింగ్లు అయినాక ఈ మెయిన్ రోడ్ మీద మనం జూన్ వరకు వేసేస్తే వానకాలం వాళ్ళకి రావడానికి అనుకుంటాం.
ఇంతకంటే మేము ఏమైతే స్లిప్ అయిపోతుంది సార్ ఇది డస్ట్ చేస్తున్నారు దాని నుండి స్లిప్ అయి పడుతున్నాడు సార్ కొంత పరిగెలు అక్కడ ఈ 2-3 జర ఇమీడియట్లీ చేసేసి ఇంతతో ముగిస్తున్న టైం మా గల్లీ నుంచి సన్మానించడము అదే మాకు ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇక్కడ మాకు షేర్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. మాకు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు రోడ్ అయితే మెయిన్ సార్ మాకు ఖచ్చితంగా ఆల్రెడీ ఫండ్ అయితే ఉంది డైవర్ట్ అక్కడ ఇక్కడ డైవర్ట్ అవుతుంది అంటే లాస్ట్ టైము మాకు చెప్పిరన్నారు ఆ పార్టీ వాళ్ళకి ఈ పార్టీ వాళ్ళకి ఖచ్చితంగా ఫండ్ శాంక్షన్ అయ్యి అది అని చెప్పారు. మీరు ఏమైనా చేసి మాకు సహకరించి లేకపోయినా సరే మీరు మాకు రోడ్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. మాకు డ్రైనేజ్ ఒకటి మెయిన్, ఇంకోటి నాలా ప్రాబ్లం ఉంటుంది సార్. వర్షాకాలంలో మాత్రం నాలా ప్రాబ్లం ఫస్ట్ మెయిన్ అన్నట్టు. తర్వాత ఫస్ట్ ఇవి అయిన తర్వాత మళ్ళీ ఇంకా అడడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకటేసారి అని కూడా చేయలేదు కదా సార్. మాకు నాలా ప్రాబ్లము రోడ్ ప్రాబ్లం మెయిన్ సబ్ స్టేషన్ పక్కన నుంచి పెద్ద నాల తీయడం జరిగింది సార్. అక్కడ నాల లేకుండా అక్కడ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన తర్వాత నాల తీయడం జరిగింది సార్. మేము కాలనీ వస్తున్న కొంతమంది అడ్డగించినాం సార్. మూసేసిన కూడా మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు బాబేడి అన్న గారికి అన్ని విషయం తెలుసు. అక్కడ మేము తాత్కాలికంగా కమిషనర్ కూడా వచ్చింది సార్, పోలీసు బెటాలియన్ వచ్చింది సార్. వాళ్ళు మేము మోర్ తీయనిస్తలేదు అని చెప్పి సమస్య వీళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే మేము అక్కడ నాలా తీయనిచ్చినాం సార్. ఇక్కడ మూడడం వల్ల ఏమైందంటే అక్కడ కాలేజీ వాళ్ళకి నీళ్లు వస్తున్నాయని చెప్పి వీళ్ళు తాత్కాలికంగా తీయించడం 2 సంవత్సరాలు అవుతుంది సార్. మేము మున్సిపాలిటీకి పోయిన ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా ఆ సమస్య అదే విధంగా ఉన్నది సార్. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. అక్కడ ఉన్నటువంటి ఇంట్లో చాలా దోమలు, పందులు, పాములు కూడా వస్తున్నాయి సార్ మోరీ వలన. ఇంకోటి సార్ అక్కడ ఫంక్షన్ హాల్ వాళ్ళు డీజే సౌండ్ విపరీతంగా పెడుతున్నారు సార్. ఇంట్లో ముసళ్ళు భయపడుతున్నారు సార్. పెద్ద మనుషులు డీజే సౌండ్ పెడతారు. మామూలు సౌండ్ అంటే ఏం కాదు. కొద్దిగా డీజే సౌండ్ సమస్యలు కూడా జర తీర్చవలసిందిగా. డీజే విపరీతమైన సౌండ్, రాత్రి పూట నిద్ర కూడా వస్తలేదు సార్. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే భయపడుతున్నాం సార్. మీరు వెళ్ళేటప్పుడు మా విజ్ఞప్తి ఏంటంటే మా నడుచుకుంటే అక్కడ వచ్చి కొద్దిగా మా సైడ్ ఒక 5 నిమిషాలు కేటాయించి అక్కడ వచ్చి వెళ్తే మీకు చూసినట్లయితే సార్ రోడ్ ఏం చేస్తారు. నీళ్ళు వస్తే ఇక్కడ ఈ బ్రిడ్జి కింద ఉన్నటువంటి ఒకసారి అక్కడ నాల జామ్ అయితే ఏమవుతుంది సార్, మొత్తం మా ఇంట్లో మొత్తం సముద్రం దీపకల్పం లేక అవుతుంది సార్. మొత్తం నీళ్ళు భూమి అనేది కనబడదు సార్. అది సమస్య చాలా ఉంది సార్. ఎన్నిసార్లు అక్కడ మున్సిపాలిటీ వాళ్ళకు ఇక్కడ చెప్తే కూడా ఎవరు పట్టించుకోలేదు. బస్ స్టాండ్ నుండి వెళ్తే 15 నిమిషాలు అవుతుంది సార్. ఇది ఒక్కటి మాకు దృష్టిలో ఉంచుకొని మా కాలనీలో దోమల బెరద కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. అది కాక సాయంత్రం పూట అయిందంటే కొద్దిగా వేరే వాళ్ళ అవుటర్స్ వచ్చి ఇక్కడ మద్యం సేవించడం అనేది కూడా కొద్దిగా ఫ్యామిలీస్ అనేది ఇబ్బందికరంగా ఉంది సార్. కొద్దిగా ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మా కాలనీలో అందరం కూడా మేము ₹1 తీసుకోకుండా మీకు ఓటు వేసి గెలిపించడం అనేది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ సార్, అన్ని విషయాలు తెలిసినటువంటి వారు. నీరజ బాలరెడ్డి అన్నగారు ఏ విషయం చెప్పినా ఆ తూచా తప్పకుండా వారి మాట తీసేయకుండా మీకు వెన్నంటి ఉండి మేము కాలనీలో ఒకరొకరం 10 ఓట్లు వేయించడం అనేది జరిగింది మీ గెలుపు కోసం. మీకు ఆల్రెడీ తెలుసు సాయిపూర్ నుండే మీకు అత్యధిక మెజారిటీ అనేది రావడం జరిగింది. బంటు వేణుగోపాల్ గారు కూడా యూత్ అనేది ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులను అందరినీ కూడా ఏకం చేయడం అనేది జరిగింది. యూత్ కూడా మనం ఇట్లుంటే బాగుంటుంది, మనకు ఉద్యోగాలు వస్తాయి, అయిన తర్వాత మనము ఈసారి ప్రభుత్వాన్ని చేంజ్ చేయాలి, మనం ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలి అని కూడా వేణుగోపాల్ గారు కూడా మాకు పదే ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. కాబట్టి అందరి కృషి వల్ల ఇక్కడ మీకు భారీ మెజారిటీ అనేది మేము సాయిపూర్ నుండి తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి మా సమస్యలన్నీ వెంటనే పరిష్కరించే విధంగా మీరు చూస్తారని మేము కాలనీ వాసుల తరపు నుండి అందరి తరపు నుండి మేము విన్నవించుకుంటున్నాం సార్. ఇక్కడ ఎంతమంది చెప్పినా అందరూ చెప్పేసింది ఏమేమి ఫలం ఉందనేది మ్యాక్సిమం వీళ్ళంతా చెప్పిన వాస్తవమా. చాలా మంది మనకైతే ఈ విఘ్నేశ్వర కాలేజ్ నుంచి అయితే అలా మాకు ఇక్కడ పైసలు రాలేవు, మందులు రాలేవు అని చెప్పి ఏ ఒక్కరు నాకు ఫోన్ చేయలేదు. ఇప్పుడు నేనున్న బాగా ఉన్నారు కాబట్టి అందరూ స్వచ్ఛంగా పనిచేసి స్వచ్ఛంగా ఉన్నారు. కొత్త వస్తేనే కొత్త ఏరియాలు డెవలప్ అయితే ఉద్దేశంతో మాకు ప్రచారం చేయడం జరిగింది. దానికి అందరూ నమ్మి చేసింది. కాబట్టి అన్న కూడా తొందరలో ఏమేమి చేస్తారని అన్నతో చెప్పిద్దాము. ఇక్కడ వచ్చేదంతా మాకు
తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో మంగళవారం చేనేత హస్తకళ ప్రదర్శనను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత హస్తకళలను ప్రోత్సహించాలని, వారంలో ఒక్కరోజైనా చేనేత దుస్తులను వాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, కౌన్సిలర్ నీరజా బాలరెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కటకం వీరేందర్, ప్రధాన కార్యదర్శి కోట మురళీకృష్ణ, అజయ్ ప్రసాద్, రమేష్, పవన్, కోట్రిగ కిరణ్, ప్రభాకర్ గౌడ్, రాము, శ్రీనివాస్, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా తదితరులు పాల్గొన్నారు. చేనేత హస్తకళ వాళ్లకు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అనవాయితీగా వీళ్ళు ప్రతి సంవత్సరం 4 సార్లు ఇక్కడనే స్టాల్స్లు పెట్టి తాండూరు ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు చేనేత వస్త్రాలు కూడా చేనేత కుటుంబాలు బాగుపడడానికి కోసం వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసుకోవడానికి కూడా ఎంతో దోహదపడుతుంది చేనేత వస్త్రాలు. ప్రతి ఒక్కరం కూడా మేము ఇంతకుముందు గవర్నమెంట్లో కూడా చెప్పడం జరిగింది, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రతి ఒక్కరము లీడర్స్ నుంచి మొదలుపెట్టుకుంటే సామాన్య పౌరుడు కూడా ఒకరోజు, వారంలో ఒకరోజు ఖచ్చితంగా చేనేత దుస్తులు వాడే విధంగా మనం ప్రోత్సహించాలి చేనేత కార్మికులని. ఆ విధంగా ప్రోత్సహించినట్లయితేనే ఆ కుటుంబాలు కూడా బాగుపడతాయి. వీళ్ళు కూడా ఎంతో రిస్క్ తీసుకొని గ్రామానికి వెళ్ళేటట్లు ప్రతి గడపకి వెళ్ళే విధంగా ఈ కళ్యాణ మండపంలో ఒక 15 రోజులు 20 రోజులు స్టాల్స్ పెట్టి సామాన్య మానవునికి అందుబాటులో ఉండే విధంగా వీళ్ళు చేసేందుకు వీరు పవన్ గారికి వాళ్ళ బృందానికి మనస్ఫూర్తిగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మన తాండూరే కాకుండా వికారాబాద్ జిల్లాలంతా కూడా వీళ్ళు ఈ విధంగా స్టాల్స్ పెట్టి సామాన్య మనకు తక్కువ ధరకు రేటు కూడా బయట కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి తాండూరు ప్రజలు కూడా ఒక తక్కువ రేటుకు ఒక బట్టలే కాకుండా చాలా మటుకు ఈరోజు చిల్డ్రన్స్కే కానివ్వండి, ఆ వంట సామాగ్రి కూడా ఈరోజు పికిల్స్ కానివ్వండి, పప్పు దినుసులు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఒక మంచి క్వాలిటీ ఐటమ్స్ వీరు తాండూరు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా పవన్కు వాళ్ళ బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలు ఈ స్టాల్స్ ఇంకా ఎక్కువ విరివిగా పెట్టి ఇది ఒక తాండూరు పట్టణానికే కాకుండా గ్రామీణ ప్రాంతం కూడా మండల హెడ్ క్వార్టర్లలో పెట్టాలని చెప్పి కూడా వారికి ఆహ్వానించుకుంటూ మా సంపూర్ణ సహాయ సహకారం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి ఇంకా కూడా కంటిన్యూషన్ చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అజయ్ ప్రసాద్ గారికి, శ్రీనివాస్ గారికి, కౌన్సిలర్లకు అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ మన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే మనోహర్ అన్న గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. వీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడ తాండూరులో కనీసం 3 months ఒకసారైనా ఇక్కడ వచ్చి చేనేత హస్తకళలతో నేర్చినటువంటి బట్టలు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ పికిల్స్ కానీ అప్పడాలు కానీ అలాంటివే కాకుండా పిల్లలకి పెద్దలకి యూజ్ అయ్యే ప్రతి ఒక్క ఐటమ్ని ఇక్కడ వాళ్ళు పెడుతున్నారు స్టాల్స్. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాము అన్ని మెషినరీ వచ్చిన తర్వాత హ్యాండ్ క్రాఫ్ట్స్ వాళ్ళకి, హ్యాండ్లూమ్ వాళ్ళకి మనం ప్రోత్సహించట్లేదు. ఇక్కడ వాళ్ళు చేతితో నేసిన వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మనకి సేల్ చేస్తున్నారు కాబట్టి వారందరినీ కూడా మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇక్కడ వీళ్ళు వచ్చి మన తాండూరులో డిస్టిక్లో ఉన్న 4 ప్లేస్లలో కంటే తాండూరులోనే ఎక్కువ సేల్ అవుతుందని చెప్పేసి మన తాండూరుకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. ఇక్కడ ఉన్నటువంటి తాండూరు ప్రజలు కూడా వారికి కొంచెం మనం అందరం ఆసరాగా నిలబడి వాళ్ళకి తీసుకొచ్చినటువంటి ఐటమ్స్ని కూడా మనం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ ఈ స్టాల్ మెయింటైన్ చేస్తున్నటువంటి యజమాని పవన్ గారికి, రాణి గారికి నేను మరొకసారి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.
బాడీకి ఎంత దొరుకుతుంది కానీ అక్కడ దుబ్బకన్నా పోయించారు ఎంతమంది అక్కడ నడుతుంది. తాండూరు పట్టణంలోని గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా తాండూరు పట్టణం ఆదర్శ్ నగర్ పాతకుంట పార్కులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో తాండూరు పట్టణం ఆదర్శ్ నగర్ పాతకుంట పార్కులో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ గోవుల యొక్క విశిష్టతను తెలిపారు. గోపూజ చేస్తే 33 కోట్ల దేవతలకు పూజలు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, డిఎస్పీ బాలకృష్ణారెడ్డి, ఎస్ఐలు, సిఐలు మరియు తాండూరు పట్టణ ప్రముఖులు భారీ ఎత్తున పాల్గొన్నారు. తాండూరులో కనీ విని ఎరగని రీతిలో సమావేశం జరిగింది. ఇంత పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం జరగడం తాండూరు పట్టణంలో తాండూరు గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో ఇదే ప్రథమం. ఈ సందర్భంగా గోశాల సేవా సమితి నూతన అధ్యక్షులు బాలరెడ్డి, నిర్వాహకులు, సభ్యులు మన్మోహన్ సర్డా, ఓం ప్రకాష్ సోమాని, శెట్టి రమేష్, వేణుగోపాల్, వినోద్ కుమార్ జైన్ తదితరులు సంతోషం వ్యక్తం చేశారు. కాబట్టి ఆవు పేడ పిడకలను మనం హుతం చేసి అందులోంచి వచ్చినటువంటి భస్మతో శివుడికి అభిషేకం చేస్తాం. భస్మ అంటే ఏమిటి అన్న దాని గురించి స్కంద పురాణాంతర్గతంగా బ్రహ్మోత్తరం, అందుకే అదే భగవత్ స్వరూపం. దాన్ని పెట్టుకోవడం లలాటనందు వైదికమైన ఆచారం. అందుకని ఇలా పెట్టుకున్నంత మాత్రం చేత వాళ్ళు తేవాల్సి ఆయన జీవితంలో మొట్టమొదటి చేసేది అర్థానస్తవం. ఆయన భస్మధారణ చేసినంత మాత్రం చేత ఆయన కేవలం ఏదో శివభక్తుడు, ఆయనకి విష్ణుభక్తి లేదు నహి నహి రక్షతి దుఃఖకరణే అని చెప్పింది. ఇప్పటికీ మనందరం దేనికైనా గోవింద గోవింద అంటా ఉంటే శంకరాచార్య భస్మ అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆవు పేడ పిడకలను కాల్చి భస్మ చేస్తారు కొన్ని మంత్రాలతో. ఆ పర్యాయం శమకం ఒక పర్యాయం చేస్తూ గోశృంగాభిషేకం అని చేస్తారు. ఆవు తనంత తాను శరీరం వదిలిపెట్టేసిన తర్వాత ఆవు ఇత్తడితోటో రాగితోటో పెట్టి గోశృంగం నిండా పాలు పోసి అంతా శ్రీక్షేమం వస్తుందంటే మల్లన్న గారి నీ ప్రభావమే. ఆ నీళ్లు ఆనకట్ట దగ్గర కాలహర, కర్మహర, దురితహర, పాపహర, పరిహార, మహాప్రసాద్, పూర్వజన్మ కర్మ నివారణ, దీక్షా గురు, శిక్షా గురు, మోక్ష గురు, గురువిన గురు, పరమ గురు, పరమారాధ్య మహామాంతు. కాబట్టి ఓ లక్ష్మీదేవి ఒక పని చేయి. అందుకే మీరు కార్తీక మాసానికి సంబంధించినటువంటి దీప ప్రకటనాన్ని జరిగితే స్కాందాది పురాణాల్లో ఒక విచిత్రమైన విషయం కనబడుతుంది. గోశాలలో పెట్టేటటువంటి దీపం ఇన్నిటిని మనకి కటాక్షించింది. ఇన్నింటిని కటాక్షించినటువంటి పరదేవత మహాకరుణ కలిగినటువంటి తల్లి. అందుకే అరుణాం కరుణాతరంగితాక్షి అంటారు. రాశీభూతమైనటువంటి దయయే అమ్మవారు. ఆ తల్లి మనకి నిరంతరం ఉపకారం చేస్తూనే ఉంటుంది. శంకరాచార్యులు వారు సంశయదహంలో అంటారు, దృశాద్రాధీయస్యాదరదలిత నీలోత్పలరుచ గరీయాంసం దీనం స్నపయ కృపయా మమ పిశిరే అనేనాయం ధన్యో భవతి లచతే హానిరియత వనీవా హర్మ్యేవా సమకర విపాతో హిమకర అంటారు. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఇంకా దూరంగా అమ్మవారు కళ్ళు తిప్పి చూస్తూ ఉంటుంది. అమ్మ తన బిడ్డల్ని తాను ఎలా చూసుకుంటూ ఉంటుందో పరదేవత కూడా అలాగే అందరినీ చూసి కాపాడుతూ ఉంటుంది. ఆ తల్లి మనలో ఆకలి రూపంగా ఉంది, నిద్ర రూపంగా ఉంది, బుద్ధి రూపంగా ఉంది, వృత్తి రూపంగా ఉంది. చిట్ట చివరికి ఉండవలసిన ఆరోగ్యవంతమైన బిడియం రూపంలో ఉంది, విద్య రూపంలో ఉంది. అందుకు కదా దుర్గా సప్తశతిలో యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః
యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటారు. అటువంటి పరదేవత ఈ భూమి మీద అందరికీ కూడా కన్న తల్లిగా ఉన్నది. అమ్మవారి యొక్క రూపము అని అనకూడదు. అమ్మయే పరదేవత. పరదేవతకి అమ్మకి భేదమే ఉండదు. ఒక బిడ్డకి తన తల్లి పరదేవతా స్వరూపిణి. ఆమె స్నానం చేసిందా చేయలేదా, ఆమె జ్వరంతో ఉందా, ఆమెకు 95 ఏళ్ల వయస్సు వచ్చేసి ఆమె తిన్నదో తినలేదో కూడా ఆమెకి జ్ఞాపకం లేని స్థితిలో ఉన్నదా అన్న దాంతో కూడా సంబంధం లేదు. కేవలం అమ్మ అక్కడ కూర్చుని ఉంటే అమ్మకొక్క ప్రదక్షిణం చేసి అమ్మ పాదాల దగ్గర తల ఉంచి నమస్కారం చేశారనుకోండి, భూప్రదక్షిణ శక్తి అయిన ఆ రోజున ఆయన భూమికి అంతటికీ 6 మాటలు ప్రదక్షిణం చేశాడు వహిస్తాడు. భూప్రదక్షిణ యుక్తేన కాశీయాత్రాయుతేన చ. కాశీయాత్ర ఆ రోజున ఆయన అనేక పర్యాయములు చేశాడు. ఆయుతేన చ, కాశీయాత్రాయుతేన చ. అట్లాగే సేతు స్నాన సతైర్యచ్చ. రామేశ్వరం వెళితే సముద్ర స్నానం మహాసంకల్పంతో చేయాలి. అటువంటివి 100 సార్లు సేతుయాత్ర చేసి సముద్ర స్నానం చేశాడు అని ఫలితం ఇస్తారు. తత్ఫలం మాతృవందనే. అమ్మకొక్కసారి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే అంత గొప్ప ఫలితాన్ని అమ్మ ఇచ్చేస్తాయి. అమ్మకి పరదేవతకి తేడా లేదు. ఎవరి బిడ్డకి వారి అమ్మ సాక్షాత్ పరదేవతా స్వరూపిణి. అందుకే మాతృదేవో భవ. మాతృదేవో భవ అంటే అమ్మ పరదేవతకి సమానమైనది అని కాదు, పరదేవతయే అమ్మయ్యి ఉన్నది అని అర్థం. అమ్మ రూపంలో ఉండి మనని ఆఖరి శ్వాస వరకు కూడా బిడ్డ యొక్క అభ్యున్నతి కోసం అహరహం ప్రయత్నించే ఎవరు అంటే అమ్మ. అమ్మ లాంటి వ్యక్తి ఇక ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఈ లోకంలో ఎవరైనా కొంతవరకే అని ఊరుకుంటారు. కానీ అమ్మ ఒక్కటే ఒక మాట అంటుంది, అమ్మ నా ఆయుర్దాయం కూడా నువ్వే పోసుకుని బ్రతుకు అని బిడ్డని అనగలదు. ఆ మాట ఇంకెవ్వరు అనరు. అంత ఉదాత్తమైనటువంటి లక్షణం బిడ్డల యందు అంత నిరవధిక ప్రీతి కలిగి ఉండేది ఎవరు అంటే అమ్మ. అమ్మ అంటే పెట్టడమే తప్ప నాకు నా బిడ్డలు పెరిగి పెద్దవాడైన తర్వాత ఏమిస్తాడన్న ఆలోచన అమ్మకు ఉండదు. తన కడుపుని గర్భాలయం చేసి ఆ పిల్లవాడు పెరగడానికి కారణమైంది. తాను మృత్యు సదృశమైనటువంటి ప్రసవేదాన్ని పొంది బిడ్డకి జన్మనిచ్చింది. ఎంతమంది చుట్టూ ఉన్నా చూసుకోకుండా బిడ్డ క్యారెట్లను ఏడిస్తే స్తన్యం ఇచ్చి పాలిచ్చి పోషించింది. వారికి జ్వరం వస్తే తన ఉపవాసాలు చేసింది, తాను ప్రదక్షిణాలు చేసింది, తాను ఎంతో కష్టపడింది. శంకరాచార్య వారు మాతృకా పంచకం అని 5 శ్లోకాలు చేశారు అమ్మ మీద. అసలు ఆ శ్లోకాలు చదువుతుంటే గుండె పెరిగిపోతుంది. అంత గొప్ప శ్లోకాలు చేశారు. అందులో అంటారు, ఆస్తాంతావలీయం ప్రసూతి సమయీ దుర్వారశూలవ్యధ నైరుత్యం తనుశోషణం పరమణీ శ్రియాచ సంవత్సరి ఏకస్యాపి న గర్భభావనభరక్లేశస్య యస్య క్షమః దాతు నిష్కృతి ఉన్నతోపితన తనయ తస్యై జనన్యై నమః అంటారు. అమ్మ బిడ్డని ప్రసవించేటప్పుడు ఒక శూలం మీద కూర్చోబెట్టి దిగబడిపోతూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో అంత బాధని కలుగుతుంది. నైరుత్యం, నాలుగుకి సరిగ్గా రుచి ఉంటుంది. మలమయీ శయ్యాచ సంవత్సరం, ఒక సంవత్సరం పాటు ఆ పసిబిడ్డ పెరిగి పెద్దవాడయ్యే వరకు 6 ఋతువులలో వాడు వేడలో తల్లి నిద్రపోతుంటే మలమూత్ర విసర్జన చేసేస్తే చీర తడిసిపోతే పిల్లవాడిని విసుక్కోకుండా ఆ పిల్లవాడిని ఎత్తుకుని జాగ్రత్తగా వాడి శరీరాన్ని అంతటినీ కూడా శుభ్రం చేసి తాను ఆ తడిగా ఉన్న భాగాన్ని పక్కన తిప్పుకుని పడుకుని నిద్రపోతోంది తప్ప బిడ్డని కసులుకోవట్లేదు. ఏకస్యాపి న గర్భభావనభరక్లేశస్య క్షమః. 9వ నెల వరకు కడుపులో బిడ్డ తిరిగి పెద్దవాడు అవుతూ ఉంటే ఆమె పొందినటువంటి బాధని అంత ప్రేమలో ఉంచుకుందే. లోపల బిడ్డ కాలుతో కంటున్నా కూడా నా బిడ్డ నన్ను కంటున్నాడని ఆనందపడిపోయింది.
బయటికి వచ్చిన తర్వాత పాలు తాగుతున్న గుండెని పాదాలతో కంటే అరికాలు గుడ్డుపెట్టుకుంది. తనకి ప్రాణంకరమ అయిపోయిన మంగళసూత్రాన్ని చేతితో పట్టుకుని లాగుతుంటే పూలపొంగం పెట్టినంత జాగ్రత్తగా ఆ అరిచేతి వేళ్ళు పక్కకి తీసి మంగళసూత్రాన్ని తీసుకొని కాపాడుకుని పిల్లవాడి చెయ్యి ముద్దు పెట్టుకుంది. అంత ప్రేమ కలిగిన అమ్మ పెట్టడం తప్ప నాకు ఏమి ఇస్తావురా అని బిడ్డని జీవితంలో ఎన్నడూ అడగని ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కటే. అటువంటి అమ్మ లాంటి వ్యక్తి లోకంలో ఇంకెవ్వరూ ఉండరు. పెట్టడం ఒక్కటే వచ్చినది అమ్మ. అందుకే శ్రీశైలంలో బ్రహ్మాండాల గురించి ఎక్కువ మాట్లాడతారు. ఇలా నేను శ్రీశైలం ఎక్కువ జ్ఞాపకం చూసాను. అలవాటు చదవడంతో ఏమో ఉభౌదీ కుంభౌ మణికనక సంభావితము దదానా పాణిభ్యామృత సమస్తాన్న కవితం కళాధ్యా కళ్యాణీ కవిత సదనా శ్రీ విరసి శిరసస్య సౌ ప్రామర్యం వారచికులవిష్టాభవిభవం అంటారు. బంగారు పాత్రలో పాయసాన్ని చేతితో పట్టుకొని మణిగల ఖచ్చితమైనటువంటి తెడ్డు పట్టుకొని వచ్చిన వారందరికీ పాయసాన్నాన్ని పెట్టి వాళ్ళ యొక్క దీప్సితలను తీరుస్తుంటుంది. అంత గొప్పది అమ్మ, అంత గొప్పది లోకమాత, అంత గొప్పది పృథివీ భూమాత, అంత గొప్పది గోమాత. గోమాత కూడా అంతే గొప్పది సుమా. భూమిని ఏమి ఇవ్వగలరో అవన్నీ గోమాత ఇవ్వగలరు. జనకమాత నీకు ఏమి ఇవ్వగలదో అవన్నీ భూమి ఇవ్వగలరు. నీకు శ్రీమాత సాక్షాత్ పరదేవత ఏమి ఇవ్వగలదో. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.